Hello guys, welcome back to Ecofan Diaries YouTube channel. Welcome to our brand new vlog guys. ఇప్పుడు రేపు అసైన్మెంట్ ఉంది. నెక్స్ట్ ఫ్రైడే మేము వెళ్ళిపోతున్నాం. సో హాస్టల్లో ఇది ఒక మూమెంట్, హ్యాపీ మూమెంట్ అనేది ఒకటి ఉండాలి, క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. సో ఈరోజు లాస్ట్ కావడంతో మేము వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ని అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఆ దరిద్ర గుట్టు వల్ల నేను సమంగా వీడియో చేయలేకపోతున్నాను. ఫస్ట్ హాఫ్ అని ఇద్దాం, ఫస్ట్ హాఫ్ లో దరిద్ర కూడా చూపిద్దాం. దారా ఇప్పుడు చూపిరా ఫస్ట్ హాఫ్ లో దరిద్ర. నువ్వు రారా రే పుల్లు ఓడి అదిగో అలా చూసాడు కదా. ప్రతి వీడియో తీస్తున్నప్పుడు వచ్చి అలాగే చేస్తాడు. సో ఆ దరిద్ర కొట్టాడు ఫస్ట్ కారణం వాడు వీడియో చేయడం. కానీ నెక్స్ట్ మనోడు తీది సిగ్గుపడ, నీ వల్ల నా వ్యూస్ పడితే మొహం చూపించు ఊగా చూపించు. ఆగాగు, హాస్టల్ ఎలా ఉందిరా? బాగుంది కానీ బాగాలేదు. సిగ్గుపడకు. సో ఇంకా ఉన్నారు, చాలా ఉంటుంది, చాలా పన్నుగా ఉంటుంది. సో ఇప్పుడు మా పెద్ద అన్నమాట ఇక్కడ వచ్చాక మా బేచ్లోనే పెద్దవాడు. సో విజయనా ఎలా ఉంది? దవడ జమ్ము దవడ జమ్ము లాగుతానదట ఆడేదో. దా ఇప్పుడు మా హాస్టల్ చూపిస్తాను. మొత్తం ఇది మందే. ఇటు పక్క ఇక్కడ మొత్తం మా 38 బేచ్ మాత్రం ఉంటుంది. మొన్నట్లో 37 వెళ్ళిపోయింది. సో దా మేము ఐటీ కాలేజ్ నుంచి వచ్చాం కదా. మా ఐటీ కాలేజ్ లో పెద్ద మనుషులు అంటాడు. నువ్వు ఏజ్ బార్ అయిపోయినాడు, నువ్వు ఎక్కువ చెయ్యాలి. హాస్టల్ ఎలా ఉంది? హాస్టల్ చాలా బాగుంది. మరి ట్రైనింగ్ ఎలా తీసుకున్నావు? ట్రైనింగ్ మాత్రం సూపర్ తీసుకున్నాను. ట్రైనింగ్ సూపర్ తీసుకున్నా. ఇప్పుడైతే మా తమ్ముడు సంజయ్ కుమార్ మనం వచ్చి 3 నెలలు అవుతుంది కదా. ఎలా ఉంది? ఎలా ఉందంటే ఎలా ఉందిరా ఇక్కడ వచ్చి తమ్ముడు? నీకు ఎలా ఉంది? నాకు ఏదో అలా ఉంది అంటే. మరి 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నావు కదా, ట్రైనింగ్ ఎలా ఉంది? ట్రైనింగ్ పర్లేదు, ఏదో అలా ఉన్నాం. ట్రైనింగ్ కూడా పర్లేదు, బానే ఉంది. ఇప్పుడు మనం వచ్చి 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాం. మరి నిన్న ఆఫర్ లెటర్ కూడా సైన్ చేసావు. మరి ఆఫర్ లెటర్ కాదు, ఆఫర్ లెటర్ సైన్ చేసిన తర్వాత నీ ఫీల్ ఎలా ఉంది? ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. మరి ఆఫర్ లెటర్ సైన్ చేస్తే జాబ్కి వెళ్ళాలి కదరా. సులభ జాబ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బాబు మనోడైతే వెరీ కాన్ఫిడెన్స్ గా అన్నాడు. సో ఇప్పుడు సిఆర్ అనమాట, మా బేచులు సిఆర్. ఒరే నువ్వు తిరిగిరా రే. ఎలా ఉంది సిఆర్? బాగుందన్నా, బాగుందా? నిజంగా బాగుందన్నా. కాదు ఇంకంతే, మన వాళ్ళు అయిపోయారు. సో ఇప్పుడు మా ఇటు చూపించిరా, ఇటు చూపించవే. నేనా? నువ్వు ఇటుదా. పొద్దున్న పేస్ట్ కావాలన్నా బ్రష్ కావాలన్నా ఇటు దాని నుంచి తీసుకుంటాను. సో నీ పేస్ట్ బ్రష్ అయిపోయి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? So I feel very happy and without any regret, and I feel so nice and మంచిగా నువ్వు పేస్ట్ బ్రేస్లెట్ రా. ఓకే. మరి హాస్టల్ ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్ లైక్?
I feel very happy and nice because in my college, because earlier I had a low speaking and a low confidence and poor communication skills. When I had come here, so I feel very happy and how to grow, how to speak and how to talk to each other and how to communicate to each other. So that's why I feel very happy. And also I have learned pipe-oriented domain skills in my is this institute along with soft skills. So I feel very happy. సో నిన్న ఆఫర్ లెటర్ మీద సైన్ చేసావు కదా, నీ ఫీల్ Yeah, that's very nice, and I feel very happy because time is done. టైం పడుకోవడం రికార్డింగ్ అవుతూనే ఉందిరా. సో మన వ్యూవర్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇన్స్టిట్యూట్ గురించి? Yeah, this institute is looking very good and good infrastructure and good lab techniques and good labs and good faculty, and they provide good communication skills and friendly manner and also very ఏమంటారా ఓకే నైస్. ఓకే, నెక్స్ట్ వన్ హర్ష గండయ్. గండ లేవురా రే. సో ఒకటి అడుగుతాను చెప్పు. ఫేస్ బాగాలేదు తర్వాత కిందకి వెళ్తారా? కిందకి వెళ్తే కింద చెప్పుకోవాలన్నమాట. లేవు బే లేవు బే లేవు బే లేవు బే లేవు లేవు. ఇదిగో ఈ పెద్దోడి కడుగు నువ్వు రానా రానా నాకు చాలా పని. రా 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 అని. ఇప్పుడు నిన్న ఆపరేటర్ మీద సైన్ చేసావు, 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నావు. ఇప్పుడు హాస్టల్ ఎలా ఉంది నీకు, ట్రైనింగ్ ఎలా ఉంది? నిన్న ఆపరేటర్ మీద సైన్ చేసావు కదా, జాబ్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు నీకు? హాస్టల్ అయితే అసలు నచ్చలేదండి. ఫ్రెండ్స్ తో ఉండడం బాగా నచ్చింది, అందుకే కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండిపోతుందండి. జాబ్ లెటర్ అంటారా, జాబ్ బాగానే ఉంది, ఆపర్చునిటీస్ బాగున్నాయి, కానీ ప్రజెంట్ మనం వెళ్ళే సిచ్యువేషన్ బాగాలేదు కావున నేను వెళ్ళట్లేదు అంతే. మరి మనం 3 నెలలు కలిసి ఉన్నాం కదా, మరి మనం 3 నెలలు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏమైనా 3 నెలల తర్వాత ఇప్పుడు రేపటి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మిస్ అవుతాను అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా మిస్ అవుతానండి, ఎందుకంటే మీలాంటి యూట్యూబర్స్ తో ఉండడం, అలాగే మా ఫ్రెండ్స్ తో ఆడుకోవడాలు ఇంటికి వెళ్తే మనకి దొరకవు, ఇంటికి వెళ్తే ఒంటరిగా ఉంటాం. సో మీరు మిస్ అవుతారు అనుకుంటే మిస్ అవ్వరు, ఎందుకంటే డైలీ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు డైలీ నాతో మీట్ అవుతూనే ఉంటారు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మందిని అడిగి తెలుసుకుందాం దా. థ్యాంక్ యూ సో మచ్. జాన్ మయ రిచ్ ఉన్నాడు భయా మలేష్. మరి ఇప్పుడు 3 నెలలు ఇక్కడ ఉన్నావు, చెప్పేది విను. 3 నెలలు ఇక్కడ ఉన్నావు, మరి 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నావు, హాస్టల్లో ఉన్నావు, మనం 3 నెలలు కలిసి ఉన్నాం. మరి ఇప్పుడు 2 రోజుల్లో విడిపోతున్నావు, మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? మిస్ అవుతావు మమ్మల్ని? చాలా చాలా మిస్ అవుతాను. మరి మరి హాస్టల్ వాళ్ళకి అందరికి మ్యాక్సిమం నువ్వే కటింగ్ చేస్తున్నావు, మరి ఆ ఫీల్ లైక్ ఎలా ఉంది? ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా మిస్ అవుతాను అందరిని. సిరాంజీ రారా లోవా దాదా. ఇప్పుడు మాతో పాటే 3 నెలలు ఉన్నావు, ఇంకో మా తర్వాత వారం నువ్వు రిలే అయిపోతావు. మరి మమ్మల్ని ఏమైనా మిస్ అవుతావా? ఐటీఐలో కలుసుకుంటావా?
చాలా మిస్ అవుతాను. ఎందుకంటే ఈ 3 నెలలు ఇక్కడ మనం చాలా ఫ్రెండ్షిప్ గా ఉన్నాం, చాలా నేర్చుకున్నాం. అంతేకాకుండా మనం ఈ ఏరియాని మనం చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మన పల్లెటూరు, ఇది వచ్చేసి సిటీ. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. అందుకే మీరు వెళ్ళిపోయినా నేను చాలా మిస్ అవుతాను ఈ వారం రోజులు కూడా. ఓకే ఓకే దా 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 ఏమైంది? ఉండ్రా. దా. ఇప్పుడు మా ఫస్ట్ ఇయర్ జూనియర్స్, మా సెకండ్ ఇయర్ అనమాట, మా జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు ముఖ చిత్రాలు ఏంటో తెలుసుకున్నాం. వాళ్ళు వచ్చి 1 month అవుతుంది. మరి 1 month లో ఏం చేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అని తెలుసుకున్నా. ఇచ్చిన వచ్చి నెల రోజులు అవుతుంది కదా, నెల రోజులు అవుతుందా? నెల రోజులు అవుతుంది కదా. మరి నెల రోజులు ఎలా ఉంది? నెల రోజులు ఎలా ఉందిరా? ఈ నెల రోజులు పర్లేదని బాగుందా? మరి నెల రోజుల్లో ఫ్రెండ్షిప్, కొత్త ఫ్రెండ్షిప్ వస్తారు కదా. మరి కొత్త ఫ్రెండ్షిప్ బాండింగ్, ఈ ఇన్స్టిట్యూట్, హాస్టల్ మొత్తం ఎలా ఉన్నాయి? అంటే ఏం చెప్తాను, పర్లేదండి, బాగానే ఫ్రెండ్షిప్. అంటే కాలేజీ నుంచి వస్తాయి కదా, అంటే కలిసి వచ్చాయి కదా, ఫ్రెండ్స్ కూడా కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలా అయిపోయింది. మరి నువ్వు గుంటలు స్టార్టింగ్ చేయడం ఆపితే మాకు ఒకటి చెప్పు, ఎలా ఉంది హాస్టల్, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? ఫుడ్ అయితే బాగుంది, హాస్టల్ కూడా బాగుంది. మరి గుంటలు ఉన్నారు కదా, గుంటలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అది మా సెట్ అయింది ఒకటేనా? లేదని సెట్ అవ్వలేదు. చెక్ చేసుకోవాలి కదరా. ఇప్పుడు మా పెద్ద మనిషి ఇలాంటి వాడు మా ఇప్పుడే స్నానం చేసి వచ్చా కదా, వాటర్ ఎలా ఉన్నాయి? వాటరా సూపర్ గా ఉంది. స్నానం చేస్తుంటే నేనైతే ఇక్కడ వచ్చి తెల్లగా అయితే వాడు తెల్లగా అయితే ఇంకాడట. సో ఇప్పుడు మా హరిగాడు స్నానం చేయకపోయినా కొత్త బట్టలు వేసుకుని దిగాడు. సో ఈరోజు ఈ వీడియో ఇంతే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొద్దిగా 18+ కూడా ఉన్నాయి. సో 18+ వల్గర్ లాంగ్వేజ్ కూడా వాడాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఐకానిక్ ఫన్ అయితే మీకు వస్తూనే ఉంటుంది, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో జై ఓకే కాపు మరి.